నిత్య కళ్యాణం పచ్చతోరణం హాయిగా రోజు దివ్యమైన పూజలు అందుకుంటూ భక్తుల సేవలు అందుకుంటూ తిరుమల ఆలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుడు వ్యవసాయం చేయడమా, దుక్కి దున్నాడా, నారు నాటాడా, నీరు కట్టాడా, కోత కోసాడా, కుప్పలుడ్చాడా అనుకుంటున్నారు కదా. ఇవన్నీ నేర్పించాడండి బాబు. అందుకే శ్రీనివాసుడి గ్రామాలన్నీ సుభిక్షంగా ఉండేవి. తిరుమలేశుడి గ్రామాలంటే ఆయనకు దేవదేయంగా రాసిచ్చిన పల్లెలన్నమాట. ఆయా గ్రామాల్లో అడవి నరికి భూమి చదును చేసి నీటి సరఫరాకు చెరువులు తవ్వించి కాలువలు నిర్మించి పసిడి పంటలకు రూపమిచ్చారు. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడికి చెందిన భూములు కావడంతో వాటిని సాగు చేసే రైతులు ఎంతో భక్తితో సాగు చేస్తే వచ్చిన ఆదాయంలో భూముల అభివృద్ధి, నీటిపారుదలకు వెచ్చించి ఆయా పల్లెలు సుభిక్షంగా ఉండేలా తీర్చిదిద్దారు. ఈ విషయాలన్నీ మనకు రాజులు చెక్కించిన శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నాయి. మరి ఆ రోజుల్లో ఈ పల్లెలన్నింటినీ ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకోవాలనంటే తిరుమలేశుడి దేవాదాయ గ్రామాల్లో వ్యవసాయం గురించిన సమగ్ర చరిత్రను పరిశీలించాలి.